తొలి రోజు ఆటలో భారత స్కోరు 200 దాటిందన్నా, ఆట ముగిసేసరికి ఆలౌట్ కాలేదన్నా అందుకు రాహులే కారణం. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో అద్భుత బ్యాటింగ్ నైపుణ్యాలు ప్రదర్శించిన అతను జట్టును పోరాడే స్థాయిలో నిలిపాడనే చెప్పాలి. టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా ఆడుతూ అతను చేసిన పోరాటం ఎంతో గొప్పది. శార్దుల్ సహకారంతో మొదట ఇన్నింగ్స్ ను తీర్చిదిద్దే బాధ్యతను రాహుల్ తీసుకున్నాడు. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న అతను పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని అద్భుతంగా ఆడాడు. అస్థిర బౌన్స్ ను అంచనా వేస్తూ ఓపికతో నిలబడ్డాడు. కఠినమైన బంతులను ఆడకుండా వదిలేశాడు. షాట్ కొట్టే అవకాశం ఉన్న బంతులు మాత్రమే ఉపయోగించుకున్నాడు. యాన్సన్ బౌలింగ్ లో ఎగస్ట్రా కవర్ దిశగా రాహుల్ బాదిన సిక్సర్ ఎంతో అలరించింది. శార్దుల్ ఉన్నంత సేపు ఆచితూచి ఆడిన రాహుల్ ఆ తర్వాత గేరు మార్చాడు. బ్యాటింగ్ చేసే సామర్థ్యం తర్వాత లేకపోవడంతో వేగంగా ఆడి ఎక్కువ పరుగులు సాధించేందుకు రాహుల్ ప్రయత్నించాడు. టీ విరామానికి జట్టు 7 వికెట్లకి 176తో నిలిచింది. అప్పటికి రాహుల్ 71 బంతుల్లో 39 పరుగులే చేశాడు. కానీ చివరి సెషన్లో రాహుల్ జోరు పెంచాడు. వరుసగా 4-6 తో అర్ధ సెంచరీ అందుకున్నాడు. ప్రస్తుతం టైలెండర్లను అడ్డు పెట్టుకొని రాహుల్ అద్భుతంగా పోరాటం చూపిస్తున్నాడు. ఈ రోజు మరో కొద్దిసేపు క్రీజులో ఉండి సెంచరీ చేస్తాడో ఏమో చూడాలి. మొత్తానికి టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. చివరి సెషన్ లో 9 ఓవర్ల తర్వాత వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు ఎంపైర్లు. తొలి ఇన్నింగ్స్ లో 250 పరుగులకు పైగానే చేస్తే ఈ పిచ్చిపై మంచి స్కోరే అవుతుంది. అంటే రెండో రోజు భారత్ మరో 50 పరుగులు చేస్తే ప్రత్యర్థికి షాక్ ఇచ్చే అవకాశం ఉంటుందని పిచ్చి పరిస్థితిని బట్టి పెద్దలు చెబుతున్నారు.